రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. కవిత జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 20 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, శ్వేత, కవితకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించాలని చెప్పేసి రిమాండ్ అప్లికేషన్ అనేది కోర్టులో, రౌస్ అవెన్యూ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసింది. ఇందులో కవితను విచారించాల్సిన అంశాలేంటి కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొనడం కూడా జరిగింది. దీంతో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 20వ తారీఖు వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పును వెలువరించడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా సిబిఐ నమోదు చేసిన కేసులో కవితకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది ఈ నెల 20వ తారీఖు వరకు ఉంది. కాబట్టి ఈ రెండు కేసుల్లో 20వ తారీఖు సిబిఐ కేసుకు సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈడీ కేసులో పొడిగించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది కూడా 20వ తారీఖుతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కేసుల్లో కూడా కవితను ఈ నెల 20వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అయితే 24వ తారీఖున కవితకు సంబంధించిన బెయిల్ అప్లికేషన్ అనేది ఢిల్లీ హైకోర్టులో ఉంది. కాబట్టి 20వ తారీఖు మరోసారి కస్టడీ అనేది కూడా పొడిగిస్తారా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఈ రోజు మాత్రం కస్టడీ పొడిగించాలని చెప్పేసి ఈడీ కోరడంతో సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.